కాళేశ్వరం మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలిచిపోయేది అన్న బీఆర్ఎస్ అధినేత. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్. ఎన్హెచ్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం జరగాల్సిందేనని స్పష్టీకరణ. సింగరేణిలో వందలాది మంది ఎదురు చూస్తున్నారు. సర్కార్ ఎదుట ఎమ్మెల్సీ కవిత కీలక డిమాండ్. ఏపీ మాజీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతంలో పర్యటించాలి అంటూ హెచ్చరిక. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తామని ధీమా. అనంతపురం యువతి హత్యపై మాజీ మంత్రి రోజా స్పందన. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వెల్లడి. తెలంగాణలో 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న వారికి గుడ్ న్యూస్. బాల భరోసా పేరుతో కొత్త పథకంకి శ్రీకారం చుట్టనున్న తెలంగాణ ప్రభుత్వం.